Hello everyone, we are discussing about the friction. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్రిక్షన్. వాట్ ఈస్ ఫ్రిక్షన్? సో వేర్ విల్ యాక్ట్ ఫ్రిక్షన్ అండ్ వెన్ విల్ యాక్ట్ ఫ్రిక్షన్. మన జనరల్గా మన ఫ్రిక్షన్ అంటే ఏమనుకుంటాం? ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫోర్స్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేమనుకుంటాం? సో ఏదైనా ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే మాత్రమే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందని. సో ఇట్ ఈస్ సమ్హౌ కరెక్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు అనుకున్నట్టు సో ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆపోజిట్. సో ఫ్రిక్షన్ యాక్టింగ్ వెన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్, బట్ ఇట్ ఈస్ సమ్హౌ కరెక్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో కొన్ని కేసెస్లో మాత్రమే కరెక్ట్. సో మనకు తెలిసినంత వరకు అయితే ఫ్రిక్షన్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫోర్స్. బట్ ఇందులో చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇంకా మనం డీప్గా ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేస్తే ఇందులో ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇట్ నాట్ ఓన్లీ యాక్టింగ్ మోషన్, ఓన్లీ మోషన్లో ఉంటే మాత్రమే యాక్ట్ అవ్వదు. సో ఎందుకు రెస్ట్లో ఉంటే మాత్రమే ఎందుకు యాక్ట్ అవుతుంది? మనకు తెలిసింది ఏంటి? సో ఫ్రిక్షన్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. సో కాకపోతే సో ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ రెస్ట్ ఆల్సో. రెస్ట్లో ఉన్నప్పుడు కూడా సో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఎందుకు యాక్ట్ అవుతుంది రెస్ట్లో ఉన్నప్పుడు? సో మనకు తెలిసినంత వరకు ఫ్రిక్షన్ అనేది ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు అప్లైడ్ ఫోర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫ్రిక్షన్ అనేది సో ఎక్కడ యాక్ట్ అవుతుంది, సో ఎప్పుడు యాక్ట్ అవుతుంది? సో వెన్ విల్ యాక్ట్ ఫ్రిక్షన్, ఓకేనా? వెన్ విల్ యాక్ట్ ఫ్రిక్షన్ అండ్ వేర్ ఫ్రిక్షన్ ఇస్ యాక్ట్ అండ్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మనకు తెలిసిన ఆన్సర్ ఏంటి? సో ఎగ్జాక్ట్లీ జనరల్ పీపుల్ సో సో మనం ఏమనుకుంటున్నాం? ఫ్రిక్షన్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ వెన్ ఇన్ మోషన్. సో ఆబ్జెక్ట్ మోషన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందని మనకు తెలుసు జనరల్గా. సో వేర్ విల్ యాక్ట్, సో ఎక్కడ యాక్ట్ అవుతుందంటే మనం ఏమంటాం? సో ఆపోజిట్ టు ది అప్లైడ్ ఫోర్స్. సో ఎక్కడైతే అప్లై చేస్తున్న ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందని తెలుసు. నెక్స్ట్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ఫోర్స్. సో ఫోర్స్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? సో మ్యూఎన్. సో దిస్ ఈజ్ somehow correct. So correct, somehow correct, but not exactly correct. సో అర్థమవుతుందా? సో ఇది somehow correct, ఎగ్జాక్ట్లీ ఇది ఉంటే మాత్రమే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందని కాదు. ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే మాత్రమే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందని కాదు. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నా కూడా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వేర్ విల్ యాక్ట్, సో ఇది ఆపోజిట్ అప్లైడ్ ఫోర్స్ ఇందులో కేసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ఫ్రిక్షన్. సో ఈ ఒక్క ఫార్ములాతో మనం ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేసా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సో అలా చేయలేము. సో దీనిలో ఇంకా మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కేసెస్ ఉంటాయి. సో వాటి గురించి మనకు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, వెన్ డస్ ఫ్రిక్షన్ యాక్ట్? వెన్ డస్ ఫ్రిక్షన్ యాక్ట్? ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో మనకు జనరల్గా ఏమని తెలుసు ఫ్రిక్షన్? సో ఏదైనా ఆబ్జెక్ట్ మోషన్లో ఉందనుకోండి, సపోజ్ ఒక బ్లాక్ని తీసుకున్నాను, ఒక పర్సన్ ఈ బ్లాక్ ఏం చేస్తున్నాను, సో అపోజిట్ సో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు మూవ్ అవ్వడానికి. సో బ్లాక్ కూడా మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఇస్ ఇన్ మోషన్. ఓకేనా? సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్. సో ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఏ విధంగా యాక్ట్ అవుతుంది? సో టూ సర్ఫేస్ ఉంటాయి కదా, బ్లాక్ సో రోడ్ సర్ఫేస్. సో టూ సర్ఫేస్ మధ్యలో ఏం యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో వెన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్, ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? దిస్ ఇస్ కేస్ 1. నెక్స్ట్ కేస్, ఒక బాక్స్ని తీసుకున్నాను. సో ఈ బాక్స్ నేను ట్రైంగ్ టు పుల్ దిస్ బాక్స్, నేను పుల్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో చేస్తాను కానీ బ్లాక్ అనేది రెస్ట్లోనే ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అనేది మోషన్ లేదు. సో నేను దీన్ని పుల్ చేయాలని ట్రై చేస్తున్నా, కాకపోతే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అంటే రీజన్ ఏంటి? ఎందుకు ఇది మూవ్ అవ్వట్లేదు?
in between two surfaces interlocking is there, right? సో టూ సర్ఫేస్ మధ్య ఇంటర్లాకింగ్, స్ట్రాంగ్ ఇంటర్లాకింగ్ అనేది ఉంది టూ సర్ఫేస్ మధ్యలో. సో మూవ్ అవ్వకుండా ఆబ్జెక్ట్ ఇంటర్లాకింగ్ ఉంది టూ సర్ఫేస్ అనేది. సో అందుకే ఈ బ్లాక్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో బ్లాక్ అనేది రెస్ట్ లోనే ఉంది, మోషన్ లో లేదు. సో ఆబ్జెక్ట్ ఈజ్ ట్రైంగ్ టు మూవ్ బట్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ పొజిషన్. సో ఈ కండిషన్ లో కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఏ విధంగా అంటే, సో టూ సర్ఫేస్ మధ్యలో టూ రఫ్, సో సర్ఫేస్ మధ్యలో ఏముంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, ఇంటర్లాకింగ్ అవుతుంది. సో టూ ఇంటర్లాకింగ్ వల్ల ఏమవుతుంది, సో ఇది మూవ్ అవ్వకుండా హోల్డ్ చేస్తుంది. ఓకేనా, టూ సర్ఫేస్ మధ్యలో ఇంటర్లాకింగ్ వల్ల ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఈ యొక్క సర్ఫేస్ అనేది హోల్డ్ చేస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ మైక్రోస్కోపిక్ లెవెల్, సో మన మైక్రోస్కోపిక్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే సో ఈ టూ రఫ్ సర్ఫేస్ కనిపిస్తున్నాయి, బ్లాక్ ఉన్న సో రోడ్ సర్ఫేస్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇంటర్లాకింగ్ వల్ల ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నా కూడా మనకు ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉన్న ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సో సపోజ్ నేను ఒక కార్ తీసుకున్నా సపోజ్. సో దీనిపైన నేను ఏం చేస్తున్నా, ఒక బాక్స్ను కార్ మీద ఉంచిన. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎప్పుడైతే వెహికల్ మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ బాక్స్ కూడా మూవ్ అవుతుంది కదా. సో బాక్స్ మూవ్ అవ్వదు, కాకపోతే సో వెహికల్ అనేది బాక్స్ తీసుకెళ్తుంది అంతే కదా. సో వెహికల్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో కంటైనర్ తో మోషన్ ఉంది, కంటైనర్. సో కంటైనర్ అయితే తీసుకున్నాను, ఈ కంటైనర్ అనేది మోషన్ లో లేదు. సో ఓన్లీ ఈ యొక్క కారు మాత్రమే మూవ్ అవుతుంది. కంటైనర్ మోషన్ లో ఉందా, సో కంటైనర్ మూవ్ అవుతుందా, అవ్వట్లేదు, ఓన్లీ వెహికల్ మాత్రం మూవ్ అవుతుంది. సో వెహికల్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, సో కంటైనర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. సో కంటైనర్ ఈజ్ నాట్ ఇన్ మోషన్. సో ఇదేంటి, కేస్ 3. సో థర్డ్ కేస్. సో ఇక్కడ ఏమవుతుంది, కంటైనర్ ని వెహికల్ పైన పెట్టినాం, అప్పుడు ఏమవుతుంది, కంటైనర్ కూడా ఫ్రిక్షన్ ఉంటుంది అంతే కదా. సో కంటైనర్ ఎక్కడ ఉంది, వెహికల్ పైన. సో ఇన్ బిట్వీన్ వెహికల్ అండ్ కంటైనర్ ఏముంటుంది, ఫ్రిక్షన్ కదా. ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, సో ఆబ్జెక్ట్ అనేది సో ట్రైంగ్ టు మూవ్ వెహికల్ డైరెక్షన్. సో వెహికల్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి ట్రై చేస్తుంది అంతే కదా. సో ఈ యొక్క వెహికల్ కున్న ఈ యొక్క కంటైనర్ కి, సో ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది, ఫ్రిక్షన్. సో ఒక స్మూత్ సర్ఫేస్ ఉంటే ఏమవుతుంది, ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్ ఉంటే స్లిప్ అవుతుంది అంతే కదా. బాక్స్ అనేది ఏమవుతుంది, స్లిప్ అవుతుంది స్మూత్ సర్ఫేస్ ఉంటే. ఇక్కడ స్మూత్ సర్ఫేస్ లేదు, సో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, బాక్స్ అనేది ఈ యొక్క వెహికల్ తో పాటు వెళ్తుంది. సో సో ఇన్ బిట్వీన్ కంటైనర్ అండ్ వెహికల్, సో దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్. సో కంటైనర్ కున్న వెహికల్ మధ్య ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ది వెహికల్. సో ఇది కేస్ 3. సో ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. సో 3 కేసెస్, ఆబ్జెక్ట్ ఇస్ ఇన్ మోషన్, వెన్ ఆబ్జెక్ట్ ఇస్ ఇన్ రెస్ట్, సో ఇదేంటి, కంటైనర్ ఇన్ బిట్వీన్ కంటైనర్ అండ్ వెహికల్ అండ్ ఫ్రిక్షన్. సో ఈ 3 కేసెస్ లో ఫ్రిక్షన్ అనేది అవుతుంది. వెన్ డస్ ఫ్రిక్షన్ యాక్ట్, ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే ఈ 3 కేసెస్ లో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి, వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫ్రిక్షన్. మనకి ఏం తెలుసు, జనరల్ గా ఆపోజిట్, ఇట్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్. సో మనం దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు ఫ్రిక్షన్. సో హౌ వీ కెన్ డిఫైన్ ది ఫ్రిక్షన్, మనం దీన్ని ఏ విధంగా ఎగ్జాక్ట్ డిఫైన్ చేయొచ్చు. సో వెన్ there is a tendency or relative motion, when there is a tendency or relative motion, సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కి టెండెన్సీ అంటే మూవ్ అవ్వాలని టెండెన్సీ ఉంటుందో అప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కి మోషన్ లో లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ మోషన్ ఉంది లేదు, కాకపోతే ట్రైంగ్ టు మూవ్.
ట్రైయింగ్ టు మూవ్. సో వీఆర్ ట్రైయింగ్ టు మూవ్ ది ఆబ్జెక్ట్, బట్ ఇక్కడ మోషన్ లేదు. సో టెండెన్సీ ఉంది ఇక్కడ. సో టెండెన్సీ ఉన్నా కూడా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిలేటివ్ మోషన్ లో కూడా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కును సో రోడ్ సర్ఫేస్ కి ఏముంది, రిలేటివ్ మోషన్ ఉంది. సో కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో వెన్ దేర్ ఇస్ ఏ టెండెన్సీ ఆర్ రిలేటివ్ మోషన్, సో టెండెన్సీ అయినా ఉండాలి, రిలేటివ్ మోషన్ అయినా ఉండాలి. ఉంటే సో అక్కడ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. వెన్ దేర్ ఇస్ ఏ టెండెన్సీ ఆర్ ఏ రిలేటివ్ మోషన్. సో ఫ్రిక్షన్ యాక్ట్ వెన్ దేర్ ఇస్ ఏ రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ ఇన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. టూ సర్ఫేస్ మధ్యలో టెండెన్సీ అయినా ఉండాలి, రిలేటివ్ మోషన్ ఉండాలి. ఉంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఫ్రిక్షన్, వేర్ డస్ ఫ్రిక్షన్ యాక్ట్? సో వేర్ డస్ ఫ్రిక్షన్ యాక్ట్? సో ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో ఎప్పుడు యాక్ట్ అవుతుందో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎప్పుడు యాక్ట్ అవుతుంది? రెస్ట్ లో ఉన్న యాక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ మోషన్ లో ఉన్న యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ ఆర్ ఇట్ ఈస్ రిలేటివ్ మోషన్. సో మరి ఎక్కడ యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది? సో వేర్ డస్ ఇట్ యాక్ట్? సో ఫ్రిక్షన్ అనేది టూ ఆబ్జెక్ట్స్ మధ్య రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇట్ ఈస్ యాక్టింగ్ సో ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్. సో ఇది రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? సో ఈ బ్లాక్ ఉన్న రోడ్ కి, ఈ టూ సర్ఫేస్ కి రిలేటివ్ మోషన్ ఏ డైరెక్షన్ లో ఉంది? సో ఈ డైరెక్షన్ రిలేటివ్ మోషన్ ఉంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రిలేటివ్ మోషన్ లో మూవ్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? రైట్ సైడ్. ఇది ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ రైట్ సైడ్. సో ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ. ఓకే, సో ఈ డైరెక్షన్ లో రిలేటివ్ మోషన్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ డైరెక్షన్ లో. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇది రైట్ సైడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ. ఇక్కడ బ్లాక్ నేను ట్రైంగ్ టు మూవ్ ది బ్లాక్. సో దీన్ని మూవ్ చేయాలని ట్రై చేస్తున్నా, టెండెన్సీ ఉంది కానీ మూవ్ అవ్వట్లేదు. సో మూవ్ అవ్వట్లేదు, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఏముంటుంది? టెండెన్సీకి ఆపోజిట్ డైరెక్షన్, సో రైట్ సైడ్ డైరెక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది? ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్ ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ. ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ. నెక్స్ట్, ప్రీవియస్ చెప్పిన ఎగ్జాంపుల్లో మనం ఒక హెవీ వెహికల్, సపోజ్ హెవీ వెహికల్ ఏం చేస్తుంది? ఒక బాక్స్ ని సో దాంతో పాటు తీసుకెళ్తుంది. దీని యొక్క మోషన్ ఏ డైరెక్షన్ ఉంది? సో ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది సో వెహికల్ అనేది. సో బాక్స్ యొక్క రిలేటివ్ మోషన్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సో వెహికల్ రిలేటివ్ మోషన్ రైట్ సైడ్ డైరెక్షన్. సో రిలేటివ్ మోషన్ ఆఫ్ ది వెహికల్. బట్ బాక్స్ యొక్క రిలేటివ్ మోషన్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సో ఇది ఈ డైరెక్షన్ మూవ్ అవ్వాలనుకుంటుంది బాక్స్ అనేది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ లెఫ్ట్ సైడ్, బట్ కాకపోతే డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది? సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో దీనికి టెండెన్సీ అనేది, సో డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ సో రైట్ సైడ్. సో రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ ఉండాలి ఎప్పుడైనా సరే ఫ్రిక్షన్ అనేది. సో రిలేటివ్ మోషన్ అనేది ఈ డైరెక్షన్ ఉంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ లెఫ్ట్ సైడ్, బట్ ది బాక్స్ ఈస్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? సో రైట్ సైడ్ కదా. సో ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆపోజిట్ టు ది రిలేటివ్ మోషన్. సో ఇప్పుడు వెహికల్ కి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? సో వెహికల్ అనేది సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో దీని ఒక రిలేటివ్ మోషన్ ఏంటి? రైట్ సైడ్. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? సో లెఫ్ట్ సైడ్. సో ఇది ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ది వెహికల్. ఇది ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ది బ్లాక్ ఆర్ బాక్స్.
So direction of the friction to the relative or tendency, opposite to relative or tendency. So friction ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ టు ది రిలేటివ్ ఆర్ టెండెన్సీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెక్స్ట్, సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఫ్రిక్షన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఫ్రిక్షన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ కి సో ఎలాంటి ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి? సో ఫస్ట్ వన్ సర్ఫేస్ ప్రొఫైల్. ఫస్ట్ వన్ సర్ఫేస్ ప్రొఫైల్. సో సర్ఫేస్ బట్టి కూడా మనకు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్, సో లైక్ వుడెన్ సర్ఫేస్, లైక్ స్టీల్ సర్ఫేస్, సో ఎనీ సర్ఫేసెస్. సో సర్ఫేస్ ప్రొఫైల్ బట్టి కూడా మనకు ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో దీనికి మనం ఏ విధంగా మెజర్ చేస్తున్నాం? రఫ్నెస్ ఇండెక్స్. ఏ విధంగా మెజర్ చేస్తాం? సో రఫ్నెస్ ఇండెక్స్. రఫ్నెస్ ఇండెక్స్ ఇండెక్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి మెజర్ చేయాలంటే. రఫ్నెస్ ఇండెక్స్, సో సర్ఫేస్ ఎంత రఫ్నెస్ ఉంది, సో రఫ్నెస్ ఇండెక్స్ వల్ల మనం, సో రఫ్నెస్ ఇండెక్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్, సో టూ సర్ఫేస్ మధ్య రఫ్నెస్ ఇండెక్స్ ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి మనం ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటున్నాం? రఫ్నెస్ ఇండెక్స్ ని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తున్నాం? మ్యూ అని డినోట్ చేస్తున్నాం. సో ఫ్రిక్షన్ నాట్ డిపెండ్స్ ఆన్ మాస్, ఇట్ డిపెండ్స్ ఆన్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఈ విధంగా ఎందుకు అనుకున్నాం? సో మనకు చాలా వరకు తెలిసింది ఏంటి? సో ఎంత ఎక్కువ మాస్ ఉంటే సో అంత ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుందని, అంతే కదా. సో నేను హెవియర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఒకటి, సో లైటర్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో హెవియర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఫ్రిక్షన్ ఎక్కువ యాక్ట్ అవుతుందని అనుకున్నాను. సో ఇది నిజమా కాదా? ఇది ట్రూ ఆర్ ఫాల్స్? సో అయితే ఎందుకు? నేను ఒక 5 kg ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక 3 kg ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో వీటికి నేను ఫోర్స్ అని అప్లై చేస్తున్నాను, 2 ఫోర్సెస్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో మనకు చాలా వరకు ఏం తెలుసు? ఎక్కువ హెవీ, ఎక్కువ మాస్ ఉంటే సో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుందని. కాకపోతే అది రాంగ్. సో ఫ్రిక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. ఫ్రిక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ ని చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి ఉంచుతున్నాను, నార్మల్ డైరెక్షన్ లో ఈ విధంగా హోల్డ్ చేసి ఉంచుతున్నాను ఆబ్జెక్ట్ ని. అప్పుడు దీన్ని మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది? అవ్వదు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఈ యొక్క 3 kg మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ని సో హోల్డ్ చేసి ఉంచాను. సో ఐఎమ్ అప్లయింగ్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఈ డైరెక్షన్ నేను హోల్డ్ చేసి ఉంచున్నాను. అప్పుడు ఏమవుతుంది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది సో ఎక్కువ అప్లై చేస్తున్నాను. సో దీన్ని నేను సో అప్లై చేయట్లేదు నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో అప్పుడు దీన్ని మూవ్ చేయడం ఈజీయా, దీన్ని మూవ్ చేయడం ఈజీయా? సో ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడం ఈజీ అవుతుంది, అంతేనా. సో ఇంకో పర్సన్ మూవ్ చేయమని చెప్తున్నాను, 3 kg ఆబ్జెక్ట్ ను 5 kg ఆబ్జెక్ట్ ని. దీన్ని చాలా సో టైట్ గా నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అప్లై చేసి హోల్డ్ చేసి ఉంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? దీన్ని మూవ్ చేయడం ఈజీ అవుతుందా, దీన్ని మూవ్ చేయడం ఈజీ అవుతుందా? సో 5 kg ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడం ఈజీ అవుతుంది. కానీ మనకు తెలిసినంత వరకు సో హెవియర్ ఆబ్జెక్ట్ ఇస్ హ్యావింగ్ సో మోర్ ఫ్రిక్షన్. బట్ ఇక లైటర్ ఆబ్జెక్ట్స్ కూడా ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? నేను ఇక్కడ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి. సో దీనికి నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అని తక్కువ ఉంది కంపేర్ టు సో 3 kg ఆబ్జెక్ట్. సో ఫ్రిక్షన్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే ఎక్కువ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుందో దానికి మాత్రమే ఫ్రిక్షన్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఇస్ యాక్టింగ్ సో మోర్ కాంటాక్ట్ ఫోర్స్, మోర్ ఫ్రిక్షన్. మోర్ కాంటాక్ట్ ఫోర్స్, మోర్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, మోర్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, మోర్ ఫ్రిక్షన్. ఎక్కడైతే నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్.
సో మనకు ఆల్రెడీ తెలుసు. సో నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటో సర్ఫేస్ మధ్యలో, సో ఇన్ బిట్వీన్ సర్ఫేస్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్, సర్ఫేస్కి అవే ఫ్రమ్ సర్ఫేస్ ఉంటుంది నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఫార్ములా ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఏమని రాస్తాము, ఫ్రిక్షన్ is directly proportional to normal contact force. Normal contact force. So next, formula of the friction. It is depend upon the normal contact force. It is not depend upon mass. So next, formula for friction. Formula for friction. So friction formula ఏంటి? So friction is directly proportional to the normal contact force. So friction is directly proportional to the normal contact force. సో ఈ ప్రపోర్షనల్ లిమిట్ తీసేస్తే ఏమవుతుంది మనకు, సో కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ వస్తుంది. సో ప్రపోర్షనల్ లిమిట్ ఉంది, సో దీన్ని తీసేస్తే ఏమవుతుంది మనకు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఇంటూ ఎన్. సో మ్యూ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఎన్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్. సో జనరల్లీ మ్యూ వాల్యూ ఈజ్ జనరల్లీ లెస్ దాన్ 1 ఉంటుంది మ్యూ వాల్యూ. So this is about the friction and factors affecting on friction. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో ఇన్ డీటెయిల్గా ఫ్రిక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం ఇంకా డీటెయిల్గా ఫ్రిక్షన్ గురించి సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రిక్షన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఫ్రిక్షన్.